ఈ ఇన్వెస్టిగేషన్లో సునీత గారు వేసిన పిటిషన్పై సిబిఐ వాళ్ళు ఇక మేము ఏం చేసేది లేదు, ఫైనల్ రిపోర్ట్ సెకండ్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కూడా వేసేసాం, థర్డ్ది కూడా ఓకే మేము చేసేది ఏం లేదండి అని ముగించిన తర్వాత సుప్రీంకోర్టు దీంట్లో ఇన్వెస్టిగేషన్ అయిపోయింది అన్న తర్వాత మరుసటి రోజు అంటే 13/3 వచ్చింది అది ఈ సంవత్సరం. తర్వాత నేను 15వ తేదీ నుంచి నేను అన్ని వేదికల మీద చెప్తుండే, ఎందుకంటే ఈ సిబిఐ ఛార్జ్ షీట్లనే నేను 2 సంవత్సరాలుగా నేను స్టడీ చేశాను, 2.5-3 సంవత్సరాలుగా 2021 నుండి. మొత్తం సిబిఐ వాళ్ళే ఒక రాంగ్ రూట్లో పోతున్నారు, ఒక పర్ఫెక్టరీ ఇన్వెస్టిగేషన్ చేసినారని నేను వెరీ ఈ సైద్ధాంతికంగా టెక్నికల్గా అన్ని రకాలుగా ప్రూవ్ చేసి ఎన్నో వేదికల మీద మాట్లాడుతూనే ఉన్నా, ఒక్కరు నాకు సమాధానం చెప్పలేదు. ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, ఇది మొత్తం అబద్ధాల పుట్ట, ఇది సిబిఐ వాళ్ళది పర్ఫెక్టరీ ఇన్వెస్టిగేషన్ అని నేను చెప్తా. నేను సిబిఐ వాళ్ళ ఆఫీసర్లు వచ్చిన ఛాలెంజ్ నేను డిస్కస్ చేసేకి ఇప్పుడు గొడ్డలపాటి అంటుండే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకెవరైనా వాళ్ళ ఎక్స్పర్ట్స్ని పంపిస్తే కూడా నేను మాట్లాడేకి నేను సహేతుకంగా సిబిఐ వాళ్ళు చెప్పిందే తప్పు, అది పర్ఫెక్టరీ ఇన్వెస్టిగేషన్, బయాస్డ్ ఇన్వెస్టిగేషన్ అని నేను ఖచ్చితంగా ప్రూవ్ చేయగలను. ఎవరు రాలేదు, ఎవరు మాట్లాడడం లేదు, ఈవెన్ సునీత గారు కూడా మాట్లాడడం లేదు. ఏముందండి ఆ కేసులో?